అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ ఇష్యూతో ఆయన్ని ఒక ఎంపీ అని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ పేరుతో ఈరోజు అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారు చేశాడనే దానికి ఆధారాలు ఏమీ లేవు. ఎక్కడ కూడా ఒక చిన్న ఆధారం లేదు. అయినా ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిగట్టుకొని అరెస్ట్ చేపించింది. దీనికి కారణం ఏంటంటే మిథున్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా ఓ పెద్దరికంతో, గౌరవంతో పార్టీని ఏకపక్షంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా చివరికి చంద్రబాబు నాయుడు కూడా గెలవడు అనే స్టేజ్కి తీసుకెళ్లారు. దీనిని మనసులో పెట్టుకొని పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేయాలనేటువంటి కక్షతోనే ఇవాళ మిథున్ రెడ్డి మీద ఈ లిక్కర్ స్కామ్ పెట్టారే తప్ప మరొకటి కాదని మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయించారు మీరు. ఇవాళ నిజంగా ఆయన చేసి ఉన్నట్లయితే మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తయింది, ఏ రోజు కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు. నేను సింగమాల వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ అండ్ జనసేన ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి చూసుకోమంటున్నాను చంద్రబాబు నాయుడును. ఎందుకంటున్నానంటే ఫస్ట్ సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో ఏది అమలు చేశాడో ఒక్కసారి గుండె మీద చేసుకొని చంద్రబాబు నాయుడును చెప్పమని చెప్పు. అతను ఏం చెప్పాడు? 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, లేకపోతే యువతకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? బస్సు అన్నాడు, బస్సు ఇచ్చాడా? రైతులకు 20,000 సంవత్సరానికి ఇస్తా అన్నాడు, ఏ రైతుకైనా ఇచ్చాడా? తర్వాత మళ్ళీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లైను అమలు చేస్తా అన్నాడు, ఎక్కడ అమలు చేశాడు చెప్పమనండి. ఎస్సీ కార్పొరేషన్లో కానీ, తర్వాత ఎస్సీ ఊరికే వాళ్ళకందరికీ కార్పొరేషన్ చైర్మన్లు చేశారే తప్ప ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేసి ఏమైనా ఇంతవరకు ఒక్క లోను 14 నెలలు కావస్తుంది కదా, ఒక్క లోన్ అయినా ఆయన దళితులకు ఇచ్చినాడా? ఒక్క మాట గుండెసుకు చెప్పమను. అదేవిధంగా ఎస్టీలకు ఏమైనా ఇచ్చినాడా అంటే లోన్లు ఇవ్వాలి కదా, ఏది వెహికల్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళ యొక్క పెట్టుబడులు పెట్టడం దానికి కానీ ఎక్కడా ఇవ్వలేదు. నేనేం చెప్తున్నానంటే ఒకటే చెప్పదలుచుకున్నా, ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సూపర్ 6 కాక మిగతా 143 వాగ్దానాలు కూడా ఇచ్చాడు కాబట్టి అవి అడుగుతున్నారు ప్రజలని ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు? అక్రమ అరెస్టులు చేస్తున్నాడు. రేపే ఎవరిని అరెస్ట్ చేస్తారో అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు వరకు 20 మందిని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులందరినీ అరెస్ట్ చేసి లోపల వేయించాడు. ఎందుకు అన్నానంటే వీళ్ళంతా జగన్ సార్ దగ్గర చాలా దగ్గరగా ఉండి చాలా ఎక్కువగా కష్టపడుతున్నారని. ఎప్పుడైతే వీళ్ళందరినీ ఇప్పుడు ఒక సైనాధ్యక్షుడిని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.